పండుగ కాదు, ప్రత్యేక బంధానికి ప్రతిబింబం. ఆపరేషన్ సింధూర్ రాఖీలు, మోదీకి పంపిన మహిళలు, అమృత్సర్లో వేడుకలు. భారత్లో ఈసారి రక్షాబంధన్ వేడుకలు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. ఇవి పండుగలా కాకుండా ప్రత్యేక అనుబంధానికి ప్రతిబింబంగా నిలిచాయి. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆయనకు ఆపరేషన్ సింధూర్ రాఖీలను పంపారు. అంతేకాదు, తమ రాఖీలను కృతజ్ఞతాదారంగా అభివర్ణించారు. దేశ రక్షణను వేడుకగా చేసుకోవడానికి గుర్తుగా రాఖీ పండుగ నిలిచింది. మరి ఈ రక్షాబంధన్ వేడుకలు ఎక్కడ జరిగాయి, మహిళలు ఏం చెప్పారనే దానిపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. రాఖీ పండుగ అంటేనే ఎమోషన్, తోబుట్టువుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక. రాఖీ అందించే సందేశానికి దేశభక్తిని జతపరిచి పంజాబ్ మహిళలు అమృత్సర్లోని లోహ్రీ గేట్ ప్రాంతంలో వందలాది మంది మహిళలు ప్రధాని మోదీకి ఆపరేషన్ సింధూర్ పేరిట రాఖీలను పంపారు. తమ రాఖీలను కృతజ్ఞత దారాలని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ ఆపరేషన్ సింధూర్తో భారత్ సైన్యం చూపించిన తడాకాను, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న తీరును ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చాడని పంజాబ్ మహిళలు కొనియాడారు. అమృత్సర్లో జరిగిన ఈ రక్షాబంధన్ వేడుకలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ ప్రధాని మోదీకి మహిళలంతా రాఖీలు పంపిస్తున్నారని చెప్పారు. ఇది కేవలం ఒక పండుగ కాదన్న ఆయన దేశ మహిళలతో ప్రధాని మోదీకి ఉన్న ప్రత్యేక అనుబంధానికి ప్రతిబింబమని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ సహా జాతీయ భద్రతపై మోదీ దృఢ వైఖరి, అలాగే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించదన్న సందేశాన్ని పంపించిందన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న పాక్కు మోదీ తగిన సమాధానం ఇచ్చారని మహిళలు కొనియాడారని తరుణ్ చుగ్ వెల్లడించారు. ఇక రక్షాబంధన్ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగ సోదరులు సోదరీమణుల మధ్య బంధాన్ని సూచిస్తుంది. సోదరీమణులు రాఖీలు కట్టి తమ అన్నదమ్ముల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఇక అన్నదమ్ములు వారి సోదరీమణుల రక్షణ కోసం ప్రతిజ్ఞ చేస్తారు. ఇక ఇదే రోజు మన దేశం స్వాతంత్ర్యం కోసం చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం 83వ వార్షికోత్సవం కూడా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి ఘన నివాళులు అర్పించారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న యోధుల ధైర్యం, దేశభక్తి అనే జ్వాలను వెలిగించిందన్న ఆయన ఇది స్వేచ్ఛ అన్వేషణలో లెక్కలేనన్ని మందిని ఏకం చేసిందని తెలిపారు.